హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యాబేజీ పెసరపప్పు పొడి కూర తయారు చేస్తున్నానండి. ఈ క్యాబేజీ పెసరపప్పు పొడి కూర టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చేయడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి. ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నట్లయితే బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, 3 చిదిమిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీని వేసుకొని బాగా కలపాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో నుంచి అయితే కొంచెం వాటర్ వస్తుందండి. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాసేపు అయితే మనం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేసుకొని అందులోకి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేసుకోవాలండి. ఈ పెసరపప్పు వేసిన తర్వాత మరొకసారి అయితే ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలండి. కలర్ కోసం పసుపు వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలపాలండి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇదంతా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనము శనగపప్పు పొడిని దీంట్లో వేసి కలుపుకోవాలండి. ఈ శనగపప్పు పొడిలో ఎండుమిర్చి, శనగపప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్న పొడి అండి ఇది. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే మనకు క్యాబేజీ పెసరపప్పు కూర అయితే మనకు రెడీ అయిందండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పెసరపప్పు కూర అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.